మాయమ్మో పోతుంది అతుకులేదు చదువుతున్న దేవతలు అలా శరణు అవుతారు అక్కలు కాదు నా మాట కొల్లపురి తోడు ఆనాడు కథలు ఈనాడు వేతలు అడిగలాయే మంగళారతి ముట్టించి ఆ చోట పెట్టించి ఈ కథ మొదలు పెట్టి అల్లా ఓ రామ రామ చల్లు అదేమి దండ ముడే దండా అదే దండా ముడే దండా పక్కడి పూజ తోడ ఇవాళ అయ్య పక్కడి పూజతో మొద ఇవాళ అయ్య ఏగడి తప్పు దండా నీకే దండా కాలు గజాకు నీకే దండా ఎవరల పట్టాలే వాళ్ళున్నారా ఇక్కడికి దగ్గరున్నారా ఎండికొండ పౌడికొండ నాయనా అయ్య పర్వతమ్మ ఏలి ఏది ఓ నాయనా అది పంచనాదిగిరులు ఎండికొండ పౌడికొండ కళ్ళ కంటి నీళ్ళ కంటి చంద్ర పురుషుల మామూలు ఆట వంటి ఒక లోకాల జంగమయ్యా లోకాల జంగమయ్య భక్తులు అటువంటి పక్క ఎంతో మంది ఉన్నారు శ్రీమందిర మంది ఇష్టదేవుడు బ్రహ్మదేవుడు కళ్ళ కంటుడు కవిని మనోహరుడు ఎవరు పట్టం వారు కానీ మరి మన వేల పట్టం మరి ఎట్లా ఉండదు పిల్లగా కోలుకముందు పుట్టింది కొవిలా కొల్లపురి పట్టణ రాజరాజరామ్ యాదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ అన్న కొడుకు నిజవంతులు కాపులున్నారు ఐదుగురితో నాకి దేవుడు మల్లికార్జున స్వామి అటువంటి ఒక్క పుట్టంగా దేవునికి పురుడు లేదు ప్రియంగా దేవునికి పిల్ల లేకపాయే చిలికలి పైరాలు శివరచ్చవేలు అవసరం పైరాలు అవి 2 లక్షలు అటువంటి ఒక్క కొవిలా కొల్లపురి పట్టణం విడిచిపెట్టి అటువంటి పొదుగుత్త పట్టణం పండలంగడి బాపుత్త పట్టణం మల్లెలంగడి దానాక దానం మంచి పెట్ట పోసి నిండు రాజుకుడిగా పోసిన బంగారు రాజు మరి లోకాల జంగమయ్య ఏమి చేసిండు నా కొడుకు మళ్ళీ కడుతున్నాం నీతో పట్టుకు అటువంటి ఒక పొద్దు ఏడు పూజలు మా పూజలు కప్పిన పిల్లలు గడుగుతూ లగ్గాలు అవుతున్నాయి ఇక్కడ కాదు అక్కడ కాదు నీకు దగ్గర దారి వేసాం అంటే ఒక్క జలింగాల పట్టణం ఉన్నది కొడుక కంచి అంటే కొంచెం మోతుంది కాచి పట్టుతుంది కంచి వేరు పట్టణం వెళ్ళిపోవాలి గోపాల చిత్తమ్మ గన్నె కొడుకు అడిపాల మెడలమ్మ ఉన్నది అంగరాడి బల్లి రంగించుకోవాలి మొక్కరాడి బల్లిలో మొక్కించుకోని ఓడించుకొని ఆడదాల మెడలమ్మ తీసుకెత్తుకోలేక చేసుకొని అటువంటి ఒక్క ఉండమని చెప్పి శివజంగం ఎప్పుడు చెప్పిండో అటువంటి ఒక్క రవరాజమల్ల రవశేఖరుడు శివశేఖరుడు చిన్నోడు మల్ల శ్రీశైల వాసుడు కంచివేరి పట్నం వెళ్ళిపోయి అంగరాల పల్లెలు అంగించుకొని మొక్కరాల పల్లెలు మొక్కించుకొని ఓడి వంజల ఓడించుకొని అలాగే మెడలమ్మ తీసుకొచ్చుకొని పర్వతాల కొండ మీద ఎప్పుడైతే పెట్టిండో పర్వతాల కొండ మీద పెట్టగా చిన్నోడు మల్లన్న మరి ఒక ఈసారపోతుంది ఏ ఈసారపోతున్నారు అట్లా ఇచ్చిన పిల్లగంగా అయి ఉండబోదు మాల్సిన పిల్లగంగా మలిగి ఉండబోదు మేడలమ్మని తీసుకొచ్చిన కానీ నేను వాడు వంజల మీద 3 వంజలు ఓడ్చుకొని తీసుకొచ్చిన కానీ మేడలమ్మ గురువు చూడలే అని చెప్పి రవరాజు మల్లన్న ముక్కాల 3 గడియల్లో 3 రోగాలు గడించుకొని కుడికాల కుటాలు చేసుకొని 20 రకాల మడి చేసుకొని ఇప్పుడు ఆశపుండి చేసుకొని మొదట పుల్లేగా వాడుతున్నాయి అట్లా తగ్గుని వేసుకొని కుమ్మడికాయ రాసపుండి వేసుకొని పై మీద మురికి కాల్చిన వేసుకొని భగవంతుడైరా కుడి కన్ను కొట్టి 20 కన్ను వెళ్ళే మరి తూర్పు గాలి పెడితే పనుడు చదువుతుండే పనుడు గాలి పెడితే తూర్పు చదువుతుంది భగవంతుడు అయినా కానీ రాత్రి మళ్ళీ నా అందరి పొంద ఈ కాడ వేసుకొని కొండకాడికి అత్తునుడు గారాజు మల్లయ్య పర్వతాల కొండ మీద టుంగుటి ఇయ్యాల అవుతుంది ఆడిపాల మేడలమ్మ చూసినవా మేడలమ్మని పెళ్లి చేసుకొని 6 వంజలు 7 వంజలు ఆడించుకొని ఓడించుకొని తీసుకొచ్చుకొని 6 వంజలు 7 వంజలు ఆడించుకొని 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 6 వంజ
అలాగే గంగ మేడలమ్మ గుణం చూస్తా బుద్ధి చూస్తా అని చెప్పి భగవంతుడు ముక్కాలం 3 గడియాల 3 రోగాలు గడించుకున్నాడు. 3 రోగాలు గడించుకోని పర్వతాల కొండ కిందికి వచ్చి మీద మురికి కవసరం వేసుకున్నాడు. మురికి కవసరం అంటే కుడి కాలు కుట్టాలి 20 కాలం అంటే ఇప్పుడు రాసపుండి మా తొండపురులు ఇక వాడుతున్నాయి. ఈ దేశం లోపల పోతే నా భార్య మేడలమ్మ దగ్గర మరి దూరం కొడతా అని చెప్పి సిరిగిపోయిన గుంగడి పంత భుజాన్ని వేసుకున్నాడు. అయినా మంగతుడు చేత పట్టుకొని అంగుకుంటా మొక్కుకుంటా తూర్పు గాలి పెడితే పనులు చదువుతున్నాడు. మరి అడ్డంతా కూని మీద గుమ్మడికంత రాసపుండి మీద మరి అటువంటి ఒక్క రణగబ్బు పెడగబ్బు వేసుకొని నాకు దగ్గర వేషం ముట్టిందని చెప్పి మనసు లోపల నవ్వుకొని బలగంగ మెడలమ్మ కిందికి వచ్చి మెడలమ్మ ఓ బామా ఓ భార్య ఉన్నవా ఓ భార్య బామా మేడలమ్మ నా భార్య నిన్ను నేను వేసుకొని నా భార్య కాపడాలేదు ఓ భార్య నన్ను వేసుకొని బామా ఓ భార్య ఓ బామ నిన్ను వేసుకొని నన్ను వేసుకోవాలి నన్ను వేసుకొని నువ్వు వేసుకోవాలి నిన్ను వేసుకునే ముక్కాలం కూడా ఇరిగడి ఎలా 3 రోగాలు గడించాడు నాకు. 7 పొత్తులు అవుతుంది 7 మాపలు అవుతుంది కడుపుకు అన్నం లేదు కంటికి నిద్ర లేదు అటువంటి ఒక్క నోటికి నీ గతకము లేదు. నాకు ఆకలైనా కడుపు వాళ్ళ పేరు ఒక దూపలు అవుతున్నాయి బామా మేడలమ్మా చెంపడల్ని నీళ్ళు ఓ మేడలమ్మా రామా ఓ బామా ఓ మేడలమ్మా ఉన్నావే ఎవరై మీరెవరు ఏది రాజ్యం ఉన్నారా ఎవరై మీరెవరు ఏది రాజ్యం ఉన్నారా మారు నా బొమ్మలో మన బాబురం ఎక్కడ ఎవరై మీరెవరు ఏది రాజ్యం ఉన్నారా అయ్యా మీరు ఎవరయ్యా ఎవరు మీరు అయ్యో ఎవరంటున్నావా నేను నీ ఎవరంటున్నావా నీకు ఏర్పడతలేనా ఎవరండి మీరు నేను నీ పత్తిని అంట నాకు పత్తి లేదండి నాకు పత్తి లేదు పత్తి కాదు పత్తిని పత్తి నాకు లేదు కదా పత్తి లేదు పత్తి లేదా పత్తి లేదు భర్తను నీ భర్తను నాకు భర్త 4 ఉన్నాయి 1 2 3 4 అది కాదమ్మా నేను నీ మొగను అంటున్నా నా హస్బెండ్ ఇప్పుడే వేసుకున్నాను లబ్బర్ బ్యాండ్ అబ్బో లబ్బర్ బ్యాండ్ కాదు నీ భర్తను అంటున్నా నా భర్తవా నా భర్త ఎట్లుంటాడు చూస్తే తెల్లగా అంత మంచిగా ఉంటాడు నువ్వు ఎట్లున్నావు అందాయికారం పొందాయికారము ఎడవగాలు కుంటి కోడి చేయి గుడ్డి ఎడవకాలు మెల్లె ఎట్లున్నావయ్యా నువ్వు నిన్ను వేసుకునేటప్పుడు మంచిగా ఉన్నా మరి నా పాపమో నీ పాపమో నువ్వు నిన్ను తీసుకొచ్చి పర్వతాల కొండలో ఉండు బామా నాకు 4 రోగాలు గడియించినాయి కుడికాలు కుట్టాలి పుట్టింది కాలి మండి పుట్టింది ఇప్పుడు రాసపండి పుట్టింది మరియు నాకు పొద్దుగాకి నేను మాపలవుతుంది కడుపుకు అన్నం కంటికి నిద్ర లేదు కడుపుకు అన్నం లేదు నీళ్ళు ఇస్తేనే పాలన పడుతుంది కదా నీళ్ళు ఇస్తే గానీ ఏమిరా గొల్లవాడ గొల్లవాడా గొల్లవాడా ఏమిరా గొల్లవాడ గొల్లవాడా గొల్లవాడా నేను ఎందుకొని రా గొల్లవాడా గొల్లవాడా ఎందుకు పడుతురా గొల్లవాడా గొల్లవాడా ఏమై పడుతురా గొల్ల రాజా గొల్ల రాజా